ఇక హైదరాబాద్ కు డ్రగ్స్ కల్చర్ ను తీసుకొచ్చిందే కేటీఆర్ అని కాంగ్రెస్ నేత గజ్జల కాంతం ఆరోపించారు. బీఆర్ఎస్ హయాంలో గ్రామ స్థాయి వరకు డ్రగ్స్ చేరాయన్నారు. మాట వినని వారిపై కేటీఆర్ డ్రగ్స్ కేసులు పెట్టించారని విమర్శించారు. 2014 దాకా తెలంగాణ రాష్ట్రంలో ఉమ్మడి రాష్ట్రంలో ఎక్కడ కూడా డ్రగ్స్ లేదు. ఆ డ్రగ్స్ అంటే ఏంటో తెలియనటువంటి పరిస్థితి. అది చాలా పెద్ద బడాబాబులు అలాంటి వాళ్ళు ఇతర దేశానికి పోయినప్పుడు అక్కడ ఏదో ఉపయోగించుకుంటారట. అది ఎట్లుంటుందో కూడా తెలియదు. కానీ 2014 తర్వాత తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డ తర్వాత కేసీఆర్ ఈ రాష్ట్రానికి ముఖ్యమంత్రి అయిన తర్వాత కేటీఆర్ ఈ రాష్ట్రానికి మంత్రి అయిన తర్వాత కేటీఆర్ అనే అతడు ఈ డ్రగ్స్ కు అలవాటు పడ్డాడు. ఈ డ్రగ్స్ కి అలవాటు పడి సినిమా ఇండస్ట్రీ వాళ్ళకు కూడా అలవాటు చేసింది కేటీఆర్ఏ. సినిమా ఇండస్ట్రీ వాళ్ళ కింది స్థాయి దాకా కొత్తగా వచ్చినటువంటి హీరోలకు కొత్తగా వచ్చినటువంటి హీరోయిన్లకు కూడా అలవాటు చేసింది ఈయననే. ఈ ఫోన్ టాపింగ్ ద్వారా కొంతమంది బిజినెస్ వాళ్లకు కొంతమంది ఇండస్ట్రీ వాళ్లను మీ కథ మొత్తం బయట పెడతా అనే ఈ విధంగా కూడా వాళ్ళను బ్లాక్మెయిల్ చేసి ఈ డ్రగ్స్ ను అలవాటు చేశాడు వాళ్ళు.